అసలు నాగ ప్రతిష్ఠ అంటే ఏంటి, అది ఎవరు చేసుకోవాలి? అష్టముఖ గండబేరుండ బడబాన జ్వాలాలక్ష్మీ నరసింహ స్వామిని ఆదరణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షాల మూలమంత్రంతో ఉన్న మంత్రమూర్తిని అక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. చిన్నప్పుడు మీ గురువు గారు ఎవరిని ఉపదేశించారు, దానివల్ల మీకు ఎలాంటి పవర్ అంటే శక్తి అనేది లభించింది? 5 సంవత్సరాల పాపప్పుడే నాకు లక్ష్మీ హయగ్రీవం మంత్ర రూపంగా ఉపదేశం చేయడం జరిగింది. అంటే మీరు వారసురాలు అని విన్నాము. ఇప్పుడు గురుదేవులు శ్రీ సత్యానంద స్వామి వారు అని అన్నాను కదండి, వారు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు. నాగ ప్రతిష్ఠ అనేది ఏంటి? ఏదన్నా మనం ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ భూమిని చదును చేసి పుట్టను తీయాల్సిన అవసరం వస్తుంది. మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఈ సకల దోషాలు నివృత్తి అవుతాయని వాళ్ళు చెప్పడం ద్వారా. అంటే ఇప్పుడు పుట్టిన తేదీ, జాతకము, టైమింగ్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది దోషం ఉంది అని? దోషం ఉందని ఇంట్లో మనకి సిగ్నల్స్ తెలుస్తాయి. అసలు నాగాలకి మనకి చాలా అనుబంధం ఉందమ్మా. పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంది అంటారు. అంటే బ్రహ్మముహూర్తం అనేది ఎప్పుడు మొదలవుతుంది, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి 5:30 దాకా భగవంతుడు ఉన్నాడు అంటానికి నిదర్శనాలు ఇలా చాలా ఉన్నాయమ్మా. అనంత భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. నాగప్రతిష్ఠ యొక్క విశిష్టతను, అలాగే గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, అలాగే వారసురాలు, సనాతన ధర్మ పరిరక్షకురాలు మైలవరపు నాగమణి గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. మీ గురించి మేము చాలా విషయాలైతే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగప్రతిష్ఠ గురించి మీరు చాలామందితో నాగప్రతిష్ఠ కూడా చేయించారని తెలిసింది. సో అసలు నాగప్రతిష్ఠ అంటే ఏంటి, అది ఎవరు చేసుకోవాలి? ముందుగా మీ ముందుకు ఇలా నేను రావటం అనేది చాలా సంతోషం అండి. మీ అనంత భక్తి టీవీ ఛానల్ వారికి మరియు మీ మీడియా సభ్యులకి, అలాగే మన టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ మా త్రియుతిరిపీఠం నుంచి శుభాశీస్సులు. నాగప్రతిష్ఠా కార్యక్రమాలు త్రియుతిరిపీఠంలో 2018 నుంచి మనం ఆచరిస్తున్నాము. ఈ త్రిజగద్గురు పీఠం అనేది 1970 నుంచి మనం అక్కడ స్థాపించడం జరిగింది. మా గురుదేవులు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు అయిన శ్రీ సత్యానంద స్వామి వారు అక్కడ పీఠ స్థాపన చేశారు. ఆ పీఠంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని మూర్తి అష్టముఖ గండబేరుండ బడబాన జ్వాలాలక్ష్మీ నరసింహ స్వామిని ఆదరణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షాల మూలమంత్రంతో ఉన్న మంత్రమూర్తిని అక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి యొక్క శక్తిని వినియోగించుకుని మనం ఇక్కడ త్రియుతిరిపీఠంలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం అనేది కూడా జరుగుతుందాం. అంటే మీరు వారసురాలు అని విన్నాము. అంటే ఎలాగా మీ వంశం నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎవరెవరు ఉన్నారు మీ వంశంలో పెద్దవాళ్ళు? ఇప్పుడు గురుదేవులు శ్రీ సత్యానంద స్వామి వారు అని అన్నాను కదండి, వారు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు, అంటే అమ్మగారికి తండ్రి అన్నమాట. వారు ఆదిశంకరాచార్య పరంపర. బ్రాహ్మణుల్లో ఎవరైనా సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఎత్తులు అంటారు. ఇప్పుడు మనకి శృంగేరి పీఠం, కంచి పీఠం ఎలా ఉన్నాయో అలా ఇక్కడ పీఠ స్థాపన చేయటం అనేది జరిగింది. అలా నాకు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు, తర్వాత గురుదేవులు అయ్యారు కాబట్టి నేను ఆ పీఠానికి చైర్మన్, నేను వారసురాలిని అయ్యి స్వామివారి సేవలో ఉంటున్నాను. ఓకే ఓకే. అన్నమ్మ, నాగప్రతిష్ఠ అనేది ఏంటి, అంటే ఎలా చేసుకోవాలి, దానికి పాటించవలసిన నియమాలు ఏంటి? నాగప్రతిష్ఠ ఎలా చేసుకోవాలి అంటే ఎవరైనా కూడా భక్తులు తమంతరికి తాము అన్నీ నాగప్రతిష్ఠకు కావాల్సిన సాధన సామాగ్రి, విగ్రహము ఇవన్నీ వాళ్ళే సమకూర్చుకుని చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. విగ్రహం ఒక చోటు ఉంటుంది, దానికి సామాను, తర్వాత బ్రాహ్మణ్ణి మాట్లాడుకోవటం, ఇదంతా చాలా శ్రమతో కూడిన పని. కాబట్టి ఎవరికైనా ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశం కనుక ఉంటే అన్ని ఏర్పాట్లు చేస్తుంచడం జరుగుతుంది. విగ్రహం తెప్పించటం, బ్రాహ్మణ్ణి మాట్లాడటం, తర్వాత దానికి కావలసిన సామాన్ని మనం సమకూర్చి ఉంచటం, ఇవన్నీ మనం చేస్తే ఎవరైతే నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఈ కార్యక్రమం చేసుకోవటం అనేది చాలా సులువుగా ఉంటుందని ఆ ఏర్పాట్లన్నీ త్రియుతిరిపీఠంలో చేయటం జరుగుతోంది. మన ఏర్పాట్లు చేస్తేనే వచ్చి భక్తులు చేసుకోవటం జరుగుతుంది. ఎవరు చేసుకోవాలి నాగప్రతిష్ఠ అంటారు? అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠ చేసుకుంటే వాళ్ళకి జీవితానికి మంచిగా ఉంటుందంటారు? మంచిదమ్మా. అయితే జాతకరీత్యా కుజిదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు,
సకల దోషాలు, పెద్దల నుంచి వంశపారంపర్యంగా వచ్చే పామును చంపిన దోషాలు, ఏదైనా మనం ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ భూమిని చదును చేసి పుట్టను తీయాల్సిన అవసరం వస్తుంది. ఆ పుట్టను తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ పుట్టను తీసినా కూడా అది పాపంగానే మనం పరిగణనలోకి తీసుకుంటాము. ఇట్లాంటివన్నీ మనం ఏదన్నా చేసి ఉంటే లోగా వీళ్ళందరూ నాగప్రతిష్ఠకి చేసుకోవాలనే సంకల్పంతో వస్తారు. అది కూడా ఎట్లా అంటే పెద్దలు కానీ, జ్యోతిష్య పండితులు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ ఎవరికైనా మీరు ఈ కార్యక్రమం చేసుకోండి, మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఈ సకల దోషాలు నివృత్తి అవుతాయని వాళ్ళు చెప్పడం ద్వారా భక్తులు మన్ని కాంట్రాక్ట్లోకి వస్తారు. మన్ని కలిసి మన ఫోన్ నెంబర్తో వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా అడుగుతాం ముందు, అసలు మీరు ఎందుకు చేసుకోదలుచుకుంటున్నారు ఈ నాగప్రతిష్ఠని, వివరం ఏంటి అంటే వాళ్ళకి తగ్గ కార్యక్రమం మనం చేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే మీడియాలో చూసి కానీ స్వతంత్రంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో అమ్మ నారాయణ బలి, సర్పశాంతి, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇట్లా వివిధ రకాలు ఉంటాయి ఈ కార్యక్రమాల్లో. ఉన్నప్పుడు ఎవరు చేసుకోదగ్గ కార్యక్రమం వాళ్ళే చేసుకోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు ఏ కార్యక్రమం పడితే ఆ కార్యక్రమం చేసుకోకూడదు. కాబట్టి చూసి అడుగుతారు చాలామంది, ఏమండి మాకు ఆశ్లేష బలి చేయాలి, నారాయణ బలి చేయాలి, సర్పశాంతి చేయాలి అంటుంటారు. అందుకని మేము వాళ్ళకి మరి తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారని అసలు విషయం ఏంటండి, మీరు ఎందుకోసం అనుకుంటున్నారు అని వివరాలన్నీ అడుగుతాం మేము పరిపూర్ణంగా. అడిగినప్పుడు వాళ్ళు తెలియక ఏదైనా ఆశ్లేష బలి కానీ, సర్పశాంతి కానీ, నారాయణ బలి కానీ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే అవి చేసుకోకూడదు అనుకున్నప్పుడు మీరు ఇవి చేసుకోకూడదమ్మా, ఇవి ఆచరించకూడదు అని చెప్తాం. అదే నాగప్రతిష్ఠ కార్యక్రమం అయితే వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు చేసుకోకూడదు అన్న నియమనిష్టలు ఏమీ లేవండి. ఎవరైనా కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించుకోవచ్చు. అమ్మ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠ చేసుకుంటే వారికి మంచిది అంటున్నారు. అసలు కుజదోషం అంటే ఏమిటి, నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల వాళ్ళకి కుజదోషం అనేది తొలగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకి పెద్దలు చెప్తున్నారు, మహర్షులు చెప్తున్నారు, జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇట్లా కుజదోషం అనేది ఎలా తెలుస్తుందంటే జాతకపరంగా ఒక విన్నపం మటుకు నేను చేస్తానండి, పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే, అంతేగాని పేరుని బట్టి జాతక ఫలం అనేది మీరు చూపించుకుని మాకు చెప్పినా కూడా అది నేను ప్రయోజనం లేదు అని చెప్తాను. అంటే ఇప్పుడు పుట్టిన తేదీ, జాతకము, టైమింగ్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది దోషం ఉంది అని? దోషం ఉందని ఇంట్లో మనకి సిగ్నల్స్ తెలుస్తాయి. ఓకే, సూచనలు అనేవి తెలిసేలాగా తెలుస్తాయి. ఓకే, వాటిని బట్టి మనం గ్రహించుకోవచ్చు. ఎలాంటివి అంటారు, ఒక రెండు ఏమన్నా చెప్పగలరు? వివాహాలు లేట్ అవటం, చదువులో ముందుకు కొనసాగలేకపోవటం, ఉన్నత చదువులు ఉన్నా కూడా ఏదన్నా ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వాళ్ళకి తగ్గవి రాకపోవటం, తర్వాత విదేశయానం చేయాలి, విదేశంలో ఉద్యోగం చేసుకోవాలని కానీ చదువుల నిమిత్తం కానీ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఈ విదేశయానంలో కూడా ఆటంకాలు కలగటం. అట్లాగే రైతు అనుకోండి, తన పంట అనేది బాగోకపోవటం, ఎంత కష్టపడ్డా కూడా పంట చేతికి రాకపోవటం, అట్లా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఇంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పనుల ఆటంకాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు కుజదోషం అంటే ఏంటో చెప్పండి. కుజదోషం అంటే జాతకపరంగా జ్యోతిష్య పండితులు మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జాతకం చూడమన్నప్పుడు దాంట్లో ఉండకూడని గ్రహాలు ఉండకూడని చోట ఉంటే కనుక అది కుజదోషంగా వాళ్ళు లెక్కించి అది జ్యోతిష పండితులు చూస్తారు. అప్పుడు మనకు చెప్తారనమాట, మీకు కాలసర్పదోషం ఉందా, కుజదోషం ఉందా ఏంటి అని వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అలా తెలుసుకొని మనం నాగప్రతిష్ఠ వాళ్ళే చెప్తారు మీరు ఈ కార్యక్రమం చేసుకోవాలి అని. ఇప్పుడు దోష నివారణ కోసం మనకి ఎవరికైనా మనిషి జీవితంలో దశలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ దశలు మారినప్పుడు గురు మహద్దశ జరుగుతుంది, లేకపోతే రాహు మహద్దశ జరుగుతుంది. రాహుతో కానీ గురువుతో కానీ ఇంకా అంతర్దశలు అంటారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటారనమాట. గురువులో రాహు ఉండొచ్చు, గురువులో శుక్రుడు ఉండొచ్చు, గురువులో శని నడుస్తూ ఉండట్టు. అప్పుడు మనం కూడా గమనించుకున్నమ్మా ఏ దశలు మారుతున్నాయి, ఎప్పుడు మారుతున్నాయి అవి గమనించుకుని మధ్య మధ్యలో మనం చూపించుకుంటూ ఆ గ్రహాలకి ఎంతైతే జప సంఖ్య ఉందో ఆ జపాలు స్వయంగా అసలు మనమే చేసుకోవచ్చు. అయ్యగారి దాకా అక్కర్లేదు, మనమే చేసుకుని ఆ రాహుకి దాంతో పాటు గడిపే ఇంకో గ్రహం ఉంటుంది కదా వారికి కలుపుకుని తర్వాత మనం పుట్టిన నక్షత్రం ఇవి చూసుకుని మనం జపాలు చేయించుకోవటం వల్ల కూడా చాలా
శాంతులు జరుగుతాయి. ఇవన్నీ అయ్యగారే చెప్తారు. అయ్యగారు జ్యోతిష పండితులే చెప్తారు. వాళ్ళ సలహా మేరకే మన దగ్గరికి రావటం జరుగుతుంది. ఓకే, తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నాగప్రతిష్ఠ అనేవి చేయించుకుంటాం. అవునవును. అండ్ ఇంకోటమ్మ మనకి ఎక్కువగా వినిపించేది నాగదోషం అనేది ఉంటే చాలా మందికి పిల్లలు పుట్టరు అని కూడా అంటూ ఉంటారు. అవునండి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అలా ఉంటే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? అసలు నాగాలకి మనకి చాలా అనుబంధం ఉందమ్మా. నిత్య జీవితంలో చాలా అసలు మన పుట్టుకలోనే అనుబంధం అనేది ఉంది నాగాలకి మనకి. ఎలా అంటే మనం తల్లి గర్భంలోకి ప్రవేశించటమే చిన్న తోక పురుగులాగా ప్రవేశిస్తాం. అవి మన తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాతే కొన్ని వేల ఆ లుకలుకలాడే ఆ పురుగుల్లో దూసుకుని ఎవరైతే ముందుకు వెళ్ళగలిగారో వాళ్ళే మనం. కాబట్టి అసలు మన నిజ స్వరూపం అదే వెన్ను. అది వెళ్ళిన తర్వాతే ఆ తోకలు గీకలన్నీ ఊడిపోయి మనకు అవయవాలన్నీ ఏర్పడి మనం మానవ రూపంగా ఇలా మనం ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మన పుట్టకలోనే నాగాలకి మనకి అంత అనుసంధానం ఉన్నది. కాబట్టి మనం ఈ నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమాలని చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే అది నిజమంటారా? పిల్లలు పుట్టుకుపోవడానికి కారణం నాగదోషం అనేది? నాగదోషం అంటే అది పెద్దల నుంచి పితృశాపాలు, మాతృశాపాలు ఇవన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టకపోవటానికి మెయిన్ కారణం ఇదేనండి. పితృకార్యాలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోయి ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మనం తద్దినాలన్నీ పెడతాం. అవన్నీ ఆ పితృకార్యాలన్నీ 3 తరాల మించి ఎవరైనా ఆచరించకపోతే వాళ్ళు పైనుంచి చూస్తారు, మనకేం పెడతారా వీళ్ళు ఏంటని. అవన్నీ చేయకపోతే పితృలు శపిస్తారు. ఆ శాపాలు వీళ్ళు తగలటం వల్ల కూడా వీళ్ళకి సంతానం అందదు. ఎవరికైనా ఇంట్లో గర్భస్రావాలు అవుతున్నాయి, పిల్లలు పుట్టిపోతున్నాయంటే ఖచ్చితంగా ఇదే. తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని సవ్యంగా చూసుకోకపోతే, ప్రేమాప్యాయతలతో చూసుకోకుండా వాళ్ళకి తిండి బట్ట ఇవన్నీ మనం చిన్నపిల్లలు కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రికి చెయ్యాలి. ఇవన్నీ చేయనప్పుడు వాళ్ళ మనసు బాధపడుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకి బాధ కలిగి వాళ్ళు మనసు నొచ్చుకుంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటారు ఒక టైంలో. అది కూడా పితృశాపమే తగులుతుంది. ఇవే పితృకా దోషాలు, మాతృకా దోషాలు అంటే. బతుకున్నప్పుడు చూడకపోయినా, చనిపోయిన తర్వాత చూడకపోయినా కూడా ఇవి పితృశాపాలే తగిలి ఇంట్లో బిడ్డలు పుట్టరు. అలాగే ఎవరైనా పూర్వంలో పెద్దలు పామును చంపి కనుక ఉంటే ఆ పాము చేపిస్తుంది. అప్పుడు కూడా ఈ సంతానం విషయంలో ఇలా జరుగుతుంది. తర్వాత జాతక రీత్యా కూడా వాళ్ళకి ఈ సంతాన యోగ్యతలో వాళ్ళకి ఆ లేకపోవటం అనేది అక్కడ ఏదో ఒక దోషం ఉంటుంది. జాతక పరంగా కూడా, వ్యక్తిగా, కుటుంబ పరంగా కాకుండా, పెద్దల నుంచి కాకుండా ఎవరికి వాళ్ళకి జాతక పరంగా కూడా ఈ దోషం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల కారణాలు మనకు సంతానం లేకపోవటానికి వస్తుంది. ఈ సంతాన విషయంలో దీన్నన్నిటినీ మనం వంధ్యా దోషాలుగా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకుంటారు. వీటిని అంటారు. అసలు పిల్లలు పుట్టకపోయినా, గర్భస్రావాలు అవుతున్నా, లేకపోతే పిల్లలు పుట్టిపోతున్నా, ఇంకోటి ఏంటంటే అంధవైకల్యంతో పుట్టడం, బుద్ధిమాంతల్యంతో పుట్టడం పిల్లలు, ఇవన్నీ కూడా వంధ్యా దోషాల కిందే పరిగణలోకి వస్తాయి. ఓకే ఓకే. అంటే మీతో ఎవరన్నా ఇలాగా అంటే మిమ్మల్ని చేరడం జరిగిందా? ఇట్లా నా పిల్లలు పుట్టట్లేదు, మాకు నాగప్రతిష్ఠ చేయించండి అని ఇంతవరకు ఎంతమందికి చేయించారు ఇలాగా? అయ్యో, రకరకాల సమస్యలతో వస్తారండి. ముఖ్యంగా సంతానలేమి గురించి వాళ్ళు ఎక్కువ వస్తారా? మన పీఠంలో దాదాపు 1837 ప్రతిష్టల దాకా ఇప్పుడు రిజిస్టర్ జరిగింది. మనకి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. మనం జంట నాగుల విగ్రహాన్ని, మన మూర్తిని వాళ్ళకి ఇచ్చి మనం ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది, జంట నాగుల్ని. కాబట్టి విశేషంగా అందరికి ఎక్కువగా కమల పిల్లలే పుట్టడం జరుగుతుంది. మీతో అనుభవాలు ఏమైనా షేర్ చేసుకున్నారా? అయ్యో తప్పకుండా అండి. వాళ్ళు మళ్ళీ మన పీఠానికి వచ్చి నా చేత అన్నప్రాసనలని, పుట్టెంటుకులని, చెవులు కుట్టడం అని మళ్ళీ మన పీఠంలో జరగటము, నా ఒళ్ళో పెట్టుకుని వాళ్ళిద్దరికి అన్నప్రాసనలు చేయటం, కమల పిల్లలు, అవన్నీ నా వీడియోలో కూడా ఉంటాయి. అసలు చాలా సంతోషం. వాళ్ళు అలా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అన్నప్రాసనలు, పుట్టెంటుకులు ఆ స్థాయి దాటి ఇప్పుడు అక్షరాభ్యాసాలకు కూడా వచ్చాము. అంటే మళ్ళీ ఆ పిల్లలే మళ్ళీ అక్షరాభ్యాసాలకు కూడా రావటం అనేది చాలా సంతోషం అండి. జీవితంలో భార్యాభర్తలకు ఐడెంటిటీ అనేది సంతానం. ఒక జంటకి ఐడెంటిటీ సంతానం. ఆ సంతానం లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమాలు నేను ఆచరింపజేయటం వల్ల నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో
సంతానం లేక బాధపడే జంటలు ఇంతమంది ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆ పట్నం నేను అక్కడే అట్లాగే ఉన్నట్టయితే నాకు తెలిసేది కాదేమో, ఇంతమంది ఉన్నారా సంతానం లేక ఇంతమంది బాధపడుతున్నారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా కూడా మనం విన్నాం, ఒక దేవాలయంలో గరుడ పొంగలిని పెడతారు. ఇసకేస్తే రాలేదు సంతాన విషయంలో ఆ గరుడ పొంగల్ తినడానికి వచ్చిన వాళ్ళు. ఆ వీడియో చూసినా కూడా నాకు చాలా ఆశ్చర్యం ఇంతమంది ఉన్నారా, ఇంతమంది బాధపడుతున్నారా అని అనిపించింది. మా అమ్మగారికి కూడా నేను లేక పుట్టిన సంతానాన్ని. 46 సంవత్సరాలకు అమ్మకి నేను పుట్టాను. ఆమె కూడా ఇట్లా నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేస్తేనే లేక పుట్టిన సంతానాన్ని. అందుకే నా పేరు నాగమణిగా పెట్టడం కూడా జరిగిందనమాట. చాలా నాకు ఊహ తెలిసి వయసు వచ్చిన తర్వాత ఇదేం పేరమ్మా నీకు ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకనట్టు నాగమణిని పెట్టా, నాకు బాగోలేదు నేను మార్చుకుంటాను అని అంటే, అయ్యో అలా కాదు, ఇలా లేక నువ్వు పుట్టావు, నువ్వు ఇంకా 19 సంవత్సరాలకి నాకు పుడతావనగా ఒక పూనా జ్యోతిష్యుడు నీకు ఎప్పటికైనా సంతానం ఉందమ్మా, మగపిల్ల పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి అని పేరు పెట్టుకో, ఇదిగో ఆ పుట్టిన బిడ్డకి ఈ తాయెత్తు కట్టు అని ఒక తాయెత్తునిచ్చి పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలో వేసి పాతి పెట్టమని ఆయన చెప్పాడు. అలా నువ్వు పుట్టడం జరిగింది. ఆయన పెట్టిన పేరు నేను పెట్టిన పేరు కాదు అని అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి నేనేం పేరు మార్చుకోలేదు. అంతే, వాళ్ళు చెప్పాక మనం మార్చడానికి ఉండదు. సంతోషం, వాళ్ళు కూడా ఎంతో సంతోషపడి ఉంటారు కదా మీ తర్వాత కూడా. అవునండి. అందుకే నాకు పట్టుదల. అమ్మ చాలా బాధపడ్డది. అమ్మ వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు మొత్తం అమ్మ కాకుండా 5గురు, అందరికీ సంతానం ఉన్నారు. పాప ఈవిడికి సంతానం లేక వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి సాక్కుంటే మళ్ళీ కొద్దిగా వయసు వచ్చేసరికి మా అమ్మ నాన్న అని వాళ్ళు వెళ్ళిపోయి ఈవిడ చాలా బాధపడి, నలుగురిలో కూడా సంతానం లేదు అంటే ఒక చిన్నతనంగా బాధపడి, ఆ రోజుల్లో ఎక్కువ కదండి. ఇప్పుడంటే ఈ మీడియాలు టీవీల్లో వీటిల్లో పడి పక్క వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. అప్పుడు జయం అంతా పక్క వాళ్ళ మీదే. వాళ్ళతోనే జీవితం గడిచిపోయి. అవునవును, సంతానం ఉన్నారా లేదా, వాళ్ళని ఎత్తి పొడుపు మాటలు ఇవన్నీ ఇవే అప్పుడు. కాబట్టి అమ్మ చాలా బాధపడేది. అది నాతో కూడా చాలాసార్లు చెప్పి బాధపడేది సంతాన విషయంలో. అందుకు నాకేంటంటే ఎవరు ఇలా బాధపడకూడదు, అమ్మ బాధపడ్డట్టు ఎవరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నాకు పట్టుదల. నేను బతిలాడతానండి, సంతానం లేదు బాధపడకండి అమ్మ. తర్వాత అండి ఎవరైనా సంతానం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అవును, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదమ్మా, పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నేను అంటాను వెళ్ళండి, డాక్టర్ సలహాలు తీసుకోండి, వైద్యపరంగా కూడా మనం వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక్కసారి నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమం ఆచరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఇవి కూడా పొందండి. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యపరంగా మీరు చికిత్స పొందుతున్నారో అది మీకు సఫలీకృతం అవుతుంది. స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి, సఫలీకృతం అవుతుంది అని నేను చెప్తాను. అట్లా వైద్యపరంగా కూడా వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి విసికి వేసారి వచ్చి ఈ కార్యక్రమం చేసుకుని సంతానం అందిన వాళ్ళు కూడా చాలా వాళ్ళకి జీవితంలో అదే పెద్ద అద్భుతం చెప్పాలి. అవునండి. అని మీరు చేసింది కూడా చాలా గొప్ప పని అమ్మ చెప్పాలంటే. ఓపిక లేక నేను ఈ మధ్య నా స్టేటస్లో పెట్టుకున్నాను అనమాట, ఇంకా చేయలేను నేను, నాగప్రతిష్ఠా కార్యక్రమాలు తిరుదిరిపీఠంలో చేయబడవు అని. అసలు ఎంతమంది స్పందించారండి, నాకు తెలియదు ఇంత స్పందన ఉంటుంది. ఎవరమ్మా మీరు నిర్ణయం తీసుకోవటానికి అలా, మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎంతమంది ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నారో మీకు తెలుసా అని నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇక్కడేనండి హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్ గారు శ్రీలీల గారని, అసలు నిజంగా ఆవిడతో నాకు పరిచయం లేదు, ఆవిడ మొహం నేను ఎరగను, నా మొహం ఆవిడ ఎరగదు, అయినా సరే ఆవిడ కూడా స్పందించి అంత బిజీ అంత గొప్ప ఆవిడ కూడా స్పందించి అమ్మ మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ముందు వెంటనే మెసేజ్ని మీరు డిలీట్ చేయండి అని భక్తులేనండి నన్ను ప్రోత్సహించి అసలు మీరు అట్లా తీసుకోవడానికి వీల్లేదు అని. అంతే ఇంత గొప్పదా, ఇంత గొప్ప కార్యం మనం చేస్తున్నామా, చేయిస్తున్నామా అందరి చేత, ఇంత ఫలితాలు ఉన్నాయా అని ఎనలేని ఆనందం అమ్మ. ఈ వయసులో కూడా నాకు వాళ్ళు చెప్పే ఆ మాటలే నాకు ఓపిక. అమ్మ ఇది నాగప్రతిష్ఠ చేస్తారు, తర్వాత ఎలాంటి అంటే పాటించేటప్పుడు ఎలాంటిది పాటించాలి, పూర్తి అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా ఇంకా పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉంటాయా, అంటే ప్రతిష్ఠ తర్వాత అంతే అన్నట్టుగా ఉంటుందా? అదేం లేదండి, నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించక ముందైనా ఆచరించిన తరువాత అయినా ఎటువంటి నియమనిష్టలు లేవు, ఏమీ లేవండి, చక్కగా చేసుకోవచ్చు. తర్వాత నాగప్రతిష్ఠా కార్యక్రమం ఏదో మనం కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, లేక సంతానలేమి గురించో, లేకపోతే ఏదన్నా మన ఇంట్లో పరిస్థితులు బాగోపోతేనే నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవాలన్నది అపోహ. ఎవరైనా సరే
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో, నాగేంద్రుడి మీద భక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించుకోవచ్చు. ఒక ధర్మాచరణ, ఒక పుణ్య కార్యక్రమం ఇది. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. మా పీఠంలో 6 నెలల బాబు దగ్గర నుంచి 82 ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దగ్గర నుంచి కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని ఆచరించుకున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత అయ్యో మాకు భర్త లేరు, మాకు పశువు కుంకం లేరు, మేమైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మనకు ఇక్కడ ఈ భూమి మీద సంబంధించిన మాటలు తప్ప ఎవరైనా కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, దంపతులుగా చేసుకోవచ్చు, కుటుంబ పరంగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. జీవితంలో నేను చెప్తాను, ఒక నాగప్రతిష్ఠా కార్యక్రమం ఈ సకల దోషాలు పోవటానికి, ఈ భూమి మీద మనం ఉన్న ఇహంలో మనం పొందే వాటి గురించి, మనం కాలం చేసిన తర్వాత మోక్షం కోసం ఒక లింగ ప్రతిష్ఠ కంపల్సరీ ప్రతి జీవి చేసుకుని తీరాలి. జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి లింగ ప్రతిష్ఠ మోక్షానికి. ఇప్పుడు ఈతి బాధల నుంచి మనం బయటపడటానికి నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవాలా అని కొంతమంది వాదించి దానివల్ల ప్రయోజనం కలుగుతుందా అంటే, భక్తులు ఎవ్వరూ సామాన్యులు కారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నాగప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకు అనేక క్షేత్రాల్లో వేల నాగప్రతిష్ఠలు మనం చూస్తున్నాం. గుజరాత్ ఉంది, అక్కడ 6000 ప్రతిష్టలు జరిగి ఉన్నాయి. 600 సంవత్సరాల నుంచి మనకు శాసనాలు ఉన్నాయి కదా. మరి అప్పటి నుంచి ధర్మకార్యం, పుణ్యకార్యం అందరూ ఆచరించుకుంటూ వస్తున్నారు. ఇవాళ మీరో నేనో అనుకుని చేసుకునేది మటుకు కాదు. కాబట్టి పురాతన నుంచి ఉన్న ఒక ధర్మకార్యాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం. కాబట్టి అందరూ చేసుకోవచ్చమ్మా. ఎవరైనా సరే చేసుకోవచ్చు. వాళ్ళ ఏమంటారు జీవితంలో ఒక్కసారన్నా ఇలాంటివి చేసుకుని తీరాలి. మన జీవితంలో ఎలాంటి ఏమంటారు కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, దోషాలు కావచ్చు, మనకు తెలియకుండానే జాగ్రత్త పడినట్టుగా ఉంటుంది. బట్ భక్తితో చేసుకుంటే ఏదైనా కూడా మంచిదే. తర్వాత ఆడపిల్లలకి చాలా బాగుంటారు. వాళ్ళ ఆ తల్లిదండ్రులు కూడా చక్కగా పెళ్లి చేయగలిగిన స్థితిలోనే ఉంటారు. కానీ వివాహాలు సెట్ అవ్వవు. జాతకరీత్యా కుజదోషం కానీ, జాతకపరంగా కానీ ఏదన్నా ఉన్నా కూడా సెట్ అవ్వవు. పాప చాలా బాధపడుతుంటారు ఆ విషయంలో కూడా ఎక్కువ. కాబట్టి సంబంధాలు సెట్ అవ్వాలి అంటే తప్పకుండా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకుంటే 3వ రోజుకి 4వ రోజుకి సంబంధాలు సెట్ అయిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఆ పసుపు బట్టలతో మళ్ళీ వెంటనే 15 రోజులకే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సంతోషం. ఓకే, ఆడపిల్లల విషయంలో కూడా ఇలాంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కానీ ఓకే, పెళ్లిళ్ళు లేట్ అవుతున్నా, సంబంధాలు సెట్ అవ్వకుండా డిలే అవుతున్నా కూడా నాగప్రతిష్ఠ అనేది చేసుకుంటే కారణం ఏం తెలియదు. అన్ని బాగానే ఉంటాయి, సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి, పిల్లలు చక్కగా ఉంటారు, కానీ సంబంధాలు సెట్ అవ్వవు. వాళ్ళకు కూడా మంచి ఇది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కొట్లాడుకునే వాళ్ళు కూడా సఖ్యతగా కలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము చేసుకున్న తర్వాత మేము బాగున్నామమ్మా కలిసి వాళ్ళు. కుటుంబ కలహాలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకో తెలియవండి. కొన్ని కుటుంబంలో నలుగురే ఉంటారు, కానీ కిచికిచిగా పోట్లాడుకుంటేనే పడదు. ఇది కూడా సర్పశాపాల వల్లే జరుగుతుంది, కానీ ఎవరు కావాలని చేసుకునేవి ఏం కావాలి. నలుగుతూ ఉంటారు కొంచెం. అవును, ఏదో ఒక విషయంలో నలుగుతూ ఉంటారు. అవునమ్మా. కాబట్టి ఇవి కూడా పరిగణలోకే తీసుకోవాలి మనం. ఏ సమస్య అయినా ఉండనియండి, ఎవ్వరు కావాలని సమస్యలు కోరి తెచ్చుకోరు. అకారణంగా మనకు వస్తున్నాయి అనుకుంటే మటుకు తప్పకుండా జాగ్రత్త పడవలసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా మన డబ్బులు ఇస్తే తిరిగి రావు. తర్వాత ఆకస్మిక ధన నష్టం, అప్పులు చేయాల్సి రావటం, వ్యాపారంలో విపరీతమైన నష్టం, ఆస్తులు అమ్ముకోవటం, ఇవన్నీ మనం ఊహించని పరిమాణాలు జరుగుతుంటాయి కొన్నిసార్లు. ఇవెవ్వరు కావాలనుకునేవి కావు. ఇవి కూడా కోట్లు డబ్బులు ఇచ్చామండి రావట్లేదు, అసలు ఇవ్వటమే తప్పు, రావట్లేదు అంటే ఇంకా సరే ఆకస్మికంగా ధన నష్టం జరిగింది. నా కళ్ళ ముందు చాలా మంది అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటో వ్యాపారంలో ఎందుకు పెట్టేస్తూ ఉంటారు, కోట్లు అలా ధన నష్టం జరిగింది అన్నప్పుడు ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఎక్కడొచ్చింది, ఇది ఎలా జరుగుతుంది అని. అంటే ఏదన్నా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇలాంటివి చెక్ చేసుకుంటే మంచిది అంటారు. చేసుకుంటే మంచిది. ఒకవేళ చేసుకున్న తర్వాత ఏదైనా ఇలా వస్తుంది అనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవటం, ఒకసారి మనం ఏం చేయించుకోవాలి, ఏం చెందితే మనం బయటపడతామని కూడా మనం పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. అంటే జీవితంలో ఎలాంటి దానికైనా ఒకే పరిష్కారం. అవునంటేనా? అవునండి. అంటే ఆధ్యాత్మికంగా మన ప్రయత్నం మనం చేస్తాం, దేవుడు ఎలా ఇస్తాడు అనేది దేవుడికి వదిలేయాలి అంతే. ఒక దోవ ఆధ్యాత్మికంగా
మనం ఈ నమ్మిన వాళ్ళకి ఒక దోవ. ఈ రకంగా మనం బయట నమ్మకం ఉండాలి ముందు. నమ్మకం తర్వాత ఆధ్యాత్మికంగా మనం చేసాం కదా, పడుకుంటే మన పనిలో తప్పులు తీర్తాంటే అది కాదు, మన ఉద్యోగం మనం చేసుకోవాలి. కష్టం అనేది మళ్ళీ మీరు అలా చెప్పారు కదా అంటారు. అలా ఇక మన పని మనం చేసుకుంటూ దైవాశీస్సులు మనం తీసుకోవాలి. మన కష్టం మనం చేయాలి. అవునండి. చేసుకుంటూ దేవుడు దయ కూడా మన మీద ఉండాలి. అమ్మ, ఇంకొకటి మీరు చెప్పేదాని విధానం చూసి ఇంకొకటి అడగాలనుకుంటున్నాం. నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. అంటే పూజ విధానంలో కావచ్చు, కొన్ని పాటించే నియమాల్లో కావచ్చు. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి టైం దొరక్క కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. సో మనం నిత్యం ఉద్యోగాలకు వెళ్ళే లేడీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రతి శుక్రవారం పూజ చేయాలని ఉంటుంది. ఆ సమయం కావాల్సినంత సమయం లేనప్పుడు ఎలాగ పూజ చేసుకుంటే వాళ్ళకి తక్కువ టైంలో ఎలాగ చేసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. టైం లేకపోవటం వినేం కాదు, బద్ధకమేమో అనుకుంటాను నేను. స్వామివారికి మనం ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే చాలమ్మా. గుళ్ళో కానీ ఇంట్లో కానీ మనం ఎప్పుడైనా స్వామివారికి చేసేవి 32 సేవలు అంటారు. 32 సేవలు చెయ్యాలి అంటారు. అది ఇంకా ఎక్కువైనా చేయొచ్చు. కాబట్టి 32 సేవల్లో కనీసం 5 చేయండి. 5 అంటే ఎంతో టైం పట్టదు, కనీసం గబగబా చేసుకుంటే ఒక్క 6 నిమిషాలు చాలు. ఈ మాత్రం టైం కేటాయించలేరా? శుక్రవారమే కాదు, ప్రతిరోజు కేటాయించుకోవచ్చు. అది ఎలా అంటే దేవుడు గుడిని గబగబా శుభ్రం చేసేసుకుని ముందు దీపం పెట్టండి. దీపారాధన చాలా ముఖ్యమైనది. దీపం పెట్టి 2 పూలు పెట్టండి. అప్పుడు ఏమైంది? శుభ్రత చేశాము, దీపం పెట్టాము, పువ్వులు పెట్టాము. తర్వాత నమస్కారం చేసుకోండి. నమస్కారం కూడా ఇవన్నీ సేవలే. గూడు అనేది ఆ దేవుడి గుడి కానీ, మందిరం కానీ, గది కానీ మనం శుభ్రం చేసుకోవటం, దీపారాధన చేయటం, ఆ తర్వాత పువ్వులు పెట్టడం, నమస్కారం చేసుకోవటం, ధూపం అగరత్తులు వెలిగించుకోవటం, ఇవన్నీ సేవల కిందే వస్తాయి. అదమంగా 5 చేయండి, పంచసేవలు చేయండి. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత నమస్కారం పెట్టుకుని, స్వామి ఇంకా ఇంతవరకు చేశాను, బై బై అని వెళ్ళిపోకూడదు. నైవేద్యం ప్రధానం. మీకు అందుబాటులో ఏది ఉంటే అది, పండు, ఫలము, లేకపోతే పాలు, బెల్లము, ఏవి అందుబాటులో ఉంటే మీరు ఏది నైవేద్యం పెట్టదలుచుకుంటే అది. మీరు ఎంగిలి చేయనివి, ఎవరు ఎంగిలి చేయనివి, తిననివి చూసుకుని నైవేద్యం పెట్టడం అనేది మటుకు ప్రధానమమ్మ. ఏది ఉంటే అది. అంటే అటుకులు అంటే అటుకులు, ఒక చిన్నుల్లిపాయి, పెద్దల్లిపాయి తప్ప మీరు ఏదైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టడం అనేది ప్రధానం. ఎట్లా అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే ముందు రాగానే మంచినీళ్ళు తాగుతారమ్మ. లేకపోతే తర్వాత మన శక్తి కొద్దీ ఇంట్లో ఉంటే ఏదన్నా అల్పాహారం పెడతాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం కదా. అలాగే భగవంతుడు కూడా మీరు దీపం పెట్టి అగరత్తులు వెలిగించి ఫోటోకి కాస్త గంధం కుంకుమ పెట్టి అన్నీ చేసి ఆయనకి పెట్టాలి కదా. భగవంతుడు కూడా అతిథి లాంటి వాడే కాబట్టి ఏదేదున్నా కూడా నైవేద్యానికి విపరీతమైన శక్తి, బలం ఉంది. దాన్ని పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిగానే మీరు నోట్లో వేసుకుని ఎవరన్నా ఇంట్లో ఉంటే, లేకపోతే పక్క వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కాస్త ప్రసాదాన్ని పంచడం వల్ల ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు. శుక్రవారమే, శనివారమే కాదు, అందరూ చేసుకోవచ్చు. 5 నిమిషాలు టైం పడుతుంది. మనసు ఉండాలి. ఎన్నో దైనందికంగా మనం నిత్యం ఉరుకులు పరుగులు పెడుతున్నాం కదా. ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో భగవంతుడికి ఒక్క 5 నిమిషాలు కేటాయించమని నేను చెప్తున్నాను. వీలున్నప్పుడు మీకు ప్రశాంతత అనేది కూడా, అప్పుడు మీరు కూర్చుని ఎప్పుడైతే మీకు సెలవు దొరికిందో అప్పుడు జపం చేసుకోండి. ఇంకా కాస్త ఏమన్నా స్తోత్రాలు అవి పారాయణం చేసుకోండి, ఏమన్నా చేసుకోవచ్చు. కాబట్టి అధమంగా ఇంతవరకు చేయమని నేను అందరినీ కోరుకుంటాను. గ్రేట్ అమ్మ. అండ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నైవేద్యం అనేది, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు బెల్లం నెయ్యి పెట్టండి, అది ఇంకా మంచిది అంటారు. లేదా బెల్లం నెయ్యి తిని ఇంకా 10 మందికి పంచండి అంటారు. అంటే దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటమ్మా? బెల్లం అనే దానికి ఎందుకు అంత విశిష్టత ఉందంటారు? బెల్లం అనే దానికి ఈ మన శనిగ్రహ దోషాలు కానీ ఏవైనా కూడా నివారణ అవుతాయి. దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. పుణ్య ఫలం అనేది దక్కుతుంది బెల్లం వల్ల అని ఉందండి. ఒక బెల్లమే కాదు, ఏదైనా పెట్టచ్చు. ప్రధానంగా దానికి పెట్టారు కాబట్టి రోజు బెల్లమే పెడితే పాప ఆయనకు కూడా విసుకొస్తుంది. బెల్లం ఒక రోజున అటుకులు, పాలు తెచ్చుకుంటారు కదండి. పాల ప్యాకెట్ కట్ చేయంగానే పాలు ముందు స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ పక్కకు తీసుకొని మీరు కాఫీ పెట్టుకోండి, టీ పెట్టుకోండి, తోడేసుకోండి. అలా చేయొచ్చు. దేవుడికి పక్కన పెట్టుకోండి, నైవేద్యం పెట్టేసేయండి. మొత్తం నైవేద్యం పెట్టేసి తర్వాత మీరు
కాఫీలో కలుపుకోవచ్చు, టీలో కలుపు, పెరుగు తోడేసుకోవచ్చు. అలాగే పంచదార 1 కిలోనో 2 కిలోలో మన ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాము. తీసుకురాగానే ఓ డబ్బాకు పోసేయండి. రోజు అంత పంచదార తీసి స్వామివారికి నైవేద్యం పెట్టి మళ్ళీ అది తీసి వేరే డబ్బాలో వేయండి, దాంట్లో కాకుండా. అది మళ్ళీ మీరు టీ కాఫీలో కానీ దేంట్లోనే కలుపుకుంటే అసలు అది ప్రసాదంగాను అందరికీ చేకూరుతుంది. టీ ద్వారా అందరికీ అందుతుంది ప్రసాదం. లేదు ఆ టైంలో ఉందంటే చిచుడు అందరికీ ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయటం. పళ్ళు ఉన్నాయి తీసుకొచ్చుకున్నాము, డజన్ తెచ్చుకున్నాం అనుకో, డజన్ కట్ చేసి పెట్టకుండా డజన్ పెట్టేయండి. పెట్టేసి అందరికీ ఇంట్లో తలో పండు ఇవ్వండి. ఒక్కటండి, నైవేద్య విషయంలో మనం ఉదయం పూటే ఈ పూజా కార్యక్రమంలోనే చేయాలని మటుకు లేదండి. మీరు స్వీట్ బాక్స్ తెచ్చుకున్నారా, వెళ్ళండి ముందు దేవుడి గుడి దగ్గరికి వెళ్ళిపోండి. స్వామి నీదే ప్రసాదం అని పాప ఆయన చేయి చూపించండి. ఆయన పేరు పందినూరు చూపించేసి అందరికీ పెట్టండి. తలో లడ్డూనో ఏదోనో. పళ్ళు కూడా అంతే, అరటిపడి తెసి అందరికీ ఆయనకి చూపించి మళ్ళీ అందరికీ పెట్టండి. ఆయనది ప్రసాదం మనం స్వీకరిస్తున్నాం. స్వామి నీదే ప్రసాదము, నువ్వు ఇచ్చిందే ఇది అని చెప్పి పెట్టడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఆ ఇంట్లో అన్నపాదాలకి దేనికి అసలు ఎటువంటి లోటు ఉండదు. అంటే అమ్మ ఇంకొకటి, పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంది అంటారు. అంటే బ్రహ్మముహూర్తం అనేది ఎప్పుడు మొదలవుతుంది, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి 5:30 దాకా బ్రహ్మముహూర్తంగా మనం చేస్తున్నాము. ఆ కాల టైంలో మనం చేసుకుంటే 6 దాకా పర్వాలేదండి. మనం చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి అని చెప్తారు. ఎవరికి అనుకూలంగా ఉంటే వారు ఆ టైంలో చేసుకోవచ్చు, చేసుకోకూడదు ఆ టైంలోనే చేసుకోవచ్చు. పర్టికులర్గా నియమాలేండి ఏమి లేవు. ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. అందుకే కదా మనకు గుళ్ళల్లో కూడా 3 సంధ్యలు 3 కాలాలు ముందు ప్రధానంగా చూస్తారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. అలాగే నైవేద్యాలు కూడా పూజాది కార్యక్రమాలు కూడా మధ్యాహ్న కాలార్చన, సాయంకాల కాలార్చన, ఉదయ కాలార్చన అని అలా సంకల్పాల్లో కూడా అలా చెప్పుకుని మనం చేసుకోవటం జరుగుతుంది. ఓకే అమ్మ, మీకు చిన్నప్పుడు మీ గురువుగారు ఎవరిని ఉపదేశించారు? దానివల్ల మీకు ఎలాంటి పవర్ అంటే శక్తి అనేది లభించింది? గురుదేవులు శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు. అంటే పూర్వాశ్రమంలో నాకు మాతామహులు అని చెప్పాను కదా. 5 సంవత్సరాల పాపప్పుడే నాకు లక్ష్మీ హయగ్రీవం మంత్ర రూపంగా ఉపదేశం చేయటం జరిగింది. అంటే ఇప్పుడు త్రియోదరిపీఠం స్థాపించిన ఏరియా అంతా నల్లమల అడవులు చివరి భాగంలో ఉంటుంది. కాబట్టి నా చిన్నతనంలో అక్కడ స్కూళ్ళు, చదువుకోవటానికి వసతులు సదుపాయాలు ఏమీ లేవు. అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. అయితే గురువుగారి సేవ చేసుకుంటూ అమ్మ ఉండేది కాబట్టి, అయ్యో నాకు లేక పిల్ల పుడితే ఈ అడవిలో తీసుకొచ్చి పడేశారు ఈ పీఠంలో, నేనేదో దేవుడికి సేవ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను వచ్చాను గుడ్డిగా, మా పిల్లకి చదువు లేకుండా పోయిందని బాధపడేది. కానీ పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి ఇది అని చెప్పే రోజులు కావమ్మ, తండ్రికి ఎదురు తిరిగి చెప్పే రోజులు కావు. అట్లా బాధపడుతూ ఉంటే ఆవిడ మాట్లాడుకుంటుండే, నా పిల్లకి చదువు లేకుండా పోయింది ఇక్కడ రావడం. అది ఒకసారి గురుదేవులు విని నన్ను 5 సంవత్సరాల పాపప్పుడు అమ్మతో పాటు నేనున్నాను, నన్ను గబగబా చేయి పట్టుకుని పీఠంలోకి తీసుకెళ్ళారు. పీఠంలో తీసుకెళ్ళి, ఏంటే మీ అమ్మ నీకు విద్య లేదు, చదువు రాదు, ఇక్కడ అడవిలో ఉన్నాను, బాధపడుతోంది, కూర్చో, నీకు లక్ష్మీ హయగ్రీవం ఉపదేశం ఇస్తాను, సకల విద్యలు నీ దగ్గరికే నడిచొస్తాయి అని లక్ష్మీ హయగ్రీవం ఉపదేశం ఇవ్వటం జరిగిందమ్మ. నేను చేశానో చేయలేదో, ఆ స్వామిని ఎంత సాధించానో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున మీ ముందు నేను ఇలా ఉండి మాట్లాడుతున్నాను, ఈ వాక్ శక్తి అనేది నాకు వచ్చింది ఉన్నది అంటే నిజంగా ఆ ఉపదేశం యొక్క మహిమ, గురుదేవుల యొక్క మహిమ, ఆ లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క మహిమ. ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? ఒక అడవిలో ఉన్న పిల్ల, పెరిగిన పిల్ల, ఈ రోజున ఈ స్థాయిలో ఉండి త్రియుద్రి పీఠాన్ని ఆధ్యాత్మికంగా ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ 10 మందికి నేను ఉపయోగపడుతూ నా ఉపాధి నేను చూసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే ఇంతకన్నా ఏం కావాలి? ఇదే ఆ ఉపదేశం యొక్క, ఆ మంత్రం యొక్క ప్రభావం విశేషం. తర్వాత నేను కొద్దిగా పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నాకు ఏదన్నా అమ్మ కావాలి, విశేషమైన ఏదన్నా ఒక మూర్తిని నేను చేసుకోవాలి అని అంటే మహాలక్ష్మి అనుష్ఠానం ఇచ్చారు. ఈరోజు కూడా అంగన్యాస కరన్యాసాలతో, లమిత్యాది పూజలతో, ధ్యాన శ్లోకంతో యథావిధిగా నేను మహాలక్ష్మి అనుష్ఠానమే నేను చేసుకునేది. నాకు ఏదన్నా కావాలి, ఏదన్నా ఒక పని జరగాలి, నాకని కాదు, పీఠంలో ఏదన్నా విశేషంగా నేను ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి, ఆ సంకల్ప సిద్ధి కోసం నేను ముందుకు వెళ్ళాలి
ఎవరిని నేను బయటకు వెళ్ళలేను, ఎవరిని నేను యాచించలేను. ఆ సంకల్పం నెరవేరాలి అంటే మహాలక్ష్మిని శ్రీ సూక్తంతో సంపుటీకరించుకుని చక్కగా ఆ జపాన్ని నేను అనుకున్న కౌంట్ 10,000 20,000 జపం చేసుకుని దానికి తగ్గట్టు తర్పణం చేసుకుని హోమం చేసుకుంటే నాకు వెంటనే ఆ కార్యక్రమం విశేషంగా అది పూర్తవుతుంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి మంత్రానికి అంత బలం ఉందా, శక్తి ఉందా అంటే ఒకటే అండి. ఏ దేవతామూర్తి కానీ ఎవరైనా సరే మనం 3 రకాలుగానే మనం చూడాలి. ఎట్లా? ఒకటి విగ్రహ పరంగా, ఒకటి యంత్రపరంగా, ఒకటి మన మంత్రపరంగా. ఈ 3 చేకూరితేనే అది ఒక పవర్. కాబట్టి ఆ పవర్ని మన చేతిలో ఉంచుకొని సాధన చేసుకోవటం అనేది మనలోనే ఉంది. నెరవేరుతాయంట నేనే నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, గణపతి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మి కానీ, దుర్గ కానీ, దత్తాత్రేయం కానీ, మీరు ఏం చేస్తారో మీ ఇష్టదైవం ఏదైతే ఉందో పరిపూర్ణమైన ఒక గురువు దగ్గరికి వెళ్ళి చిన్న మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోండి. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అది మీరు ఎలా సాధన చేస్తారు అని గురువులు చూసుకుని దానికి తగ్గట్టుగానే మీకు ఇస్తారు. ఎవరైనా సరే నేను ఉపాసనాపరుణ్ణి, నేను ఉపాసనాపరురాల్ని అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే యథావిధిగా ఉపాసన అంటే అంగన్యాసకరన్యాసాలు, లమిత్యాది పూజలు, ధ్యాన శ్లోకం, మూలమంత్రం, ఇలా వీటన్నిటినీ సాధన చేయగలిగితేనే అనుష్ఠాన పరుడు, అనుష్ఠాన పరురాలు. కాబట్టి ఇవన్నీ చేయగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారా లేదా ఏమిటని ముందు శిష్యుడిని గుర్తించి వాళ్ళకి తగ్గట్టుగానే ఉపదేశం చేయటం జరుగుతుంది. ఇప్పుడు మేమున్నాము, ఎవరన్నా వస్తారు, ఒక గాయత్రి మంత్రం అంటే మన అమ్మవారి గాయత్రి మంత్రం అనే కాదండి, ప్రతి ఒక్క దేవతామూర్తికి గాయత్రి మంత్రం అనేది ఉంటుంది. వాళ్ళ గాయత్రి సపరేట్ ఉంటుంది. ఏ మూర్తికి ఆ గాయత్రి మంత్రం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం. ఓం దేవదేవాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో హరి వెంకటేశ ప్రచోదయాత్, ఇది వెంకటేశ్వర గాయత్రి. అట్లాగే ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో కవి ప్రచోదయాత్, ఇది హనుమత్ గాయత్రి. కాబట్టి ప్రతి దేవత దేవి మూర్తులకి గాయత్రి మంత్రం ఉంటుంది. ఏం చేయాలంటే ఈ గాయత్రి మంత్రాన్ని, మూలమంత్రం, ఈ 2 సాధన చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కళ్ళు అంతా యథావిధిగా చెయ్యాలండి. మీకు ఎవరైనా అంటే శిష్యుడుగా మీరు ఎవరికైనా ఉపదేశించారా? చాలా మందికి మనకి వనదుర్గ అని విశేషంగా కార్యసిద్ధి కోసం కానీ, ప్రిచింగిర ఇట్లా అంటే నేను ఉపదేశించానా అని కాదు, తాతగారి యొక్క మంత్రశాస్త్రం అక్కడ నిక్షిప్తమై ఉంది. అక్కడ ఆస్తులు, కోటానుకోట్ల ఆస్తులు అవన్నీ ఏం కనపడవు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపీఠం అంటే అవి ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి. 32 నారసింహాలు, 32 నారసింహాలకి అనుష్ఠానం, ఆంజనేయాలు ఎన్ని అయితే రకాలు ఉన్నాయి అన్నిటికీ. అట్లాగే దత్తాత్రేయం, వెంకటేశ్వరం, కృష్ణం, సంతాన వేణుగోపాల స్వామి, పుత్రపద వేణుగోపాల స్వామి, ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అధర్ణ వేదం నుంచి వచ్చాయి మనకి. కాబట్టి ఇవన్నీ తాతగారి సంపద ఇప్పటికీ తిరుపతిపీఠంలో ఉంది. ఎవరైనా వచ్చి మాకు ఇది కావాలమ్మా అంటే ఇప్పటికీ నేను ఇస్తూనే ఉన్నాను, ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒకటే కోరుకుంటాను, ప్రతి ఒక్కళ్ళు మనిషి మనం పుట్టినప్పుడు ఏదో ఒకటి తీసుకోండి. మీరు ఇక్కడ ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, లక్షల డబ్బులున్నా, కోట్ల డబ్బులున్నా, ఆస్తులున్నా ఇవన్నీ మీతో రావు. మీతో పాటు వచ్చేది ఏ అయితే మీరు ఆరాధన చేస్తారో, ఏ ఇష్ట దైవం అయితే ఉందో వారికి మీరు ఏ సేవ అయితే చేస్తారో, ఎంత మంత్ర జపం చేసుకుంటారో అదే మీతో పాటు పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన ఫలమే మళ్ళీ మీకు పూర్వజన్మనిస్తుంది. కాబట్టి ధర్మాచరణలు చాలా ఉన్నాయండి, మన చేతిలోనే ఉంది, మనమే చేసుకోవట్లేదు, మన దౌర్భాగ్యం. అంతకుమించి నేనేం చెప్పలేను. కాబట్టి సాధన చేసుకునే వాళ్ళకి సాధన చేసుకున్నాను చేసుకోవాలి. అందుకు నిదర్శనం నేనే అని చెప్తున్నాను గట్టిగా. నేనే ఇలా నిలబడ్డాను, ఇలా ఉన్నాను, అనేక కష్టాలు ఓదుర్చుకుని కూడా నేను ఆ స్థాయిలో అక్కడుండి నేను నిలబడ్డానంటే అది తప్ప వేరే ఏం లేదమ్మా. ఓ స్వామివారి మహిమలు ఈ మంత్రానికి, విగ్రహానికి, యంత్రానికి కలిపి జోడిస్తే ఆయన ఎటువంటి మహిమలు చూపిస్తారో మీకు తిరుపతిపీఠంలో చాలా ఉన్నాయి, నేను చాలా చెప్పగలను. అంటే అమ్మ ఇంకొకటి, ఇట్లా ఉపాసన చేసిన వాళ్ళకి భగవంతుడు అనేవాడు కనిపిస్తూ ఉంటాడు, ఆయన శక్తి అనేది మాకు తెలుస్తూ ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే మనుషులకు సాధ్యమైన ఇలా భగవంతుడిని తనలో ఊహించుకోవడం అనేది?
ఆయన శక్తిని అనేది మేము గ్రహించాము అని చెప్పటం అజ్ఞానం అండి. భగవంతుడి శక్తిని మనం గ్రహించేంత గొప్పవాళ్ళం కాదు, అంతర సాధన మనం చేసేవాళ్ళము కాదు. భగవంతుడు అనేవాడు ఒక తండ్రి, ఒక తల్లి. మనం ఎంత భక్తితో ఎంత మనస్ఫూర్తిగా మనం ఇక్కడ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తామో అంత ఇదిగా మన్ని ఆయన కాచుకునే ఉంటాడు, విన్ను కాచుకునే ఉంటాడు. భగవంతుడు అంటే సాక్షాత్తు శంకుచక్రాలు ధరించి మన ముందు అవతరించాడు. దైవం మానవ రూపేణ అన్నారు. కాబట్టి మనం కష్టకాలంలో ఉన్నా, ఏ కార్యం మీద ఉన్నా కూడా మానవ రూపంగా వస్తారు స్వామి. మీ రూపంగానో వారి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. ఆ ఆపదలో మనకి ఆ కష్టాన్ని అద్దుకుంటారు. కాబట్టి దైవం కనిపిస్తాడా అంటే మీకు కొన్ని నిదర్శనాలు నేను చెప్పాలి. ఏదన్నా ఇప్పుడు త్రిదిరిపీఠంలో మనకి త్రిలోకేశ్వర స్వామి అని ఒక శివలింగం ఉంది. నర్మదా బాణలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి గురుదేవులే ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఏదైనా ఒక సూచన, ఒక మంచి కార్యక్రమం జరగబోతోంది అనే సూచనకి అప్పుడప్పుడు మనకు జరిగే ఏంటంటే అక్కడ రోజు మనం మట్టి ప్రమిదలో ఇంత నూనె పోసి మనం దీపారాధన అనేది చేస్తాము. చేస్తే ఆ ప్రమిద నిండా దీపారాధన మనం చేస్తే ఆ నూనె 48 గంటలు పై చిలుకు వెలిగిందంటే నమ్ముతారా? 48 గంటలు? అవునండి, నిదర్శనం. అదే దీపారాధన 1 గంటలోనే ముగించింది అంటే సాధ్యమేనా? అలా జరిగినాయి. నేనే విస్తుపోతూ ఉంటాను. మా అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయి కూడా చాలాసార్లు ఏంటమ్మా నిన్న ఉదయం 6ంటికి వెలిగించిన దీపం మళ్ళీ వాళ్ళ సాయంత్రం, మళ్ళీ సాయంత్రం వెళ్తాం కదా, అది వెలుగుతూనే ఉంది. మేము నూనె పోయలేదు, ఏమి పోయలేదు. మళ్ళీ దాంట్లో మళ్ళీ తెల్లారి వెళ్ళాం, తెల్లారి వెలుగుతూనే ఉంది. మళ్ళీ సాయంత్రం వెళ్ళాం, అప్పటికి అయిపోతూ ఉన్నది వెలుగుతూ ఆ జ్యోతి. అమ్మ అలా ఉంది కాబట్టి అప్పుడు నూనె పోయమంటే అమ్మాయి తీసుకొచ్చి నూనె పోసింది. ఎక్కడదండి ఈ మహిమ? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? కాబట్టి ఏదో విశేషంగా శ్రీధరపీఠంలో ఏదో జరగాల్సి ఉంది, ఏదో ఒక అద్భుతం జరగాలి. అందుకు నిదర్శనం చాలు. ఓకే, ఏదన్నా అంటే మనిషి జీవితంలో వ్యక్తిగత సమస్యలు అనేవి ఉంటాయి. అంటే అది ఎవరికి భగవంతుని ఆ సమస్యలు అవ్వడంలోనే ఉంటుంది. భగవంతుని నమ్మడంలోనే ఉంటుంది. ఈ రోజు నా బిడ్డల ముందు కూడా నేను చెప్పుకోలేదు ఏ రోజున. ఈ రోజు ఈ మీడియా ద్వారా మీ ముందు నేను చెప్తున్నాను. ఒకనొకప్పుడు నాకు బాగా మనసు ఏదో కష్టం అనిపించింది. అసలు ఈ జీవితం వద్దు అనే నిర్ణయం తీసుకుని ఇంకా వదిలేద్దాం అనుకున్న టైంలో దీపారాధన చేసుకుని స్వామివారికి పూజ చేసుకుని ఇంకా నాకు వద్దు ఈ జీవితం అని అనుకుని అట్లా ముగించుకుందాం అనుకున్న టైంలో అనుకున్నాను, స్వామి దీపారాధన చేసి పూజ చేస్తున్నాను, ఈ దీపం ఎప్పుడైతే కొండెక్కుతుందో ఆ టైంలో కరెక్ట్గా నేను కొండెక్కుతా అని మీరు అనుకున్నాను. కొద్దిగానే చిన్న ప్రమిదే, చిన్న దీపమే నేను పెట్టింది. అది మళ్ళీ 2వ రోజు దాకా కూడా కొండెక్కలేదండి. అంత చిన్న దీపం. అది కొండెక్కితే నేనుంటే నేను లేకపోతే ఈ సేవ ఇవన్నీ త్రిదిరిపీఠంలో స్వామివారి సేవకురాలు అనేది ఉండదు. నాది కారణ జన్మ. 46 ఏళ్లకు అమ్మకు నేను పుట్టిన కారణ జన్మ. నన్ను ఎలా పోనిస్తారు? నేనేమనుకున్నాను, ఆ దీపం కనుక కొండెక్కితే నేను నేనుండను అని ఆ దీపాన్ని అలాగే ఆపారు. ఈ లోపు నా మనసు స్థిరపడ్డది. ఆ నిశ్చయం అనేది, ఆ నిర్ణయం మారింది. నిలబడాలి, మనం నిలబడాలి. ఇలా నిర్ణయాలు తీసుకుంటే చాలా తప్పు కదా. కాబట్టి మనసు మారటానికి ఒక టైం ఇచ్చి ఆ దీపాన్ని అలాగే ఉంచాడమ్మా. ఒక చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. మరి భగవంతుడు శంకుచక్రాలతో రావాలా? ఇది చాలదా మీకు? భగవంతుడు ఉన్నాడు అంటే మీరు చెబుతున్న అనుభవాలే భగవంతుడు మనతో ఉన్నాడు, నాతోనే ఉన్నాడని మీకు తెలిసేలాగా అయ్యింది. అవునమ్మా, కొన్ని ఇదే భగవద్ దర్శనాలు, ఇదే భగవంతుడు కనపడటం అనేది నిదర్శనం అనేది అదే. అవునవును. మా పిల్లలతో నేను ఒకసారి తిరుమల వెళ్ళాను స్వామివారి దర్శనానికి. క్యూ లైన్లో వచ్చాం. ధ్వజస్తంభం దగ్గరికి వస్తున్నాం. క్యూ అట్ట ధ్వజస్తంభం దగ్గర నుంచి దూరం నుంచి వెళ్తూ ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు లేక పుట్టిన పిల్లనని స్వామివారి ధ్వజస్తంభానికి అప్పుడు పిల్లల్ని కట్టేసి కొనుక్కునేవాళ్ళు. ధ్వజస్తంభానికి తాడు పెట్టి కట్టేస్తారు. కట్టేసేసి స్వామివారి హుండీలో వాళ్ళ శక్తి కొద్దీ డబ్బులు వేసి, నాయనా నాకు లేక పుట్టిన బిడ్డ నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటున్నాను అంటే భద్రత.
నా బిడ్డను కాపాడు భద్రత. ఆయన దగ్గర నుంచి కొనుక్కుంటే ఆయనే చూసుకుంటాడు. తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు. అట్లా 5 రూపాయలు పాపం మా అమ్మ శక్తి. మా నాన్నగారు లేరండి, నాకు 6 నెలల పిల్లప్పుడే కాలం చేశారు. పాపం అప్పుడు ఆవిడ శక్తి కొద్దీ 5 రూపాయలు హుండీలో వేసి ఆ ధ్వజస్తంభానికి నన్ను కట్టేసి కొనుక్కుంది మా అమ్మ. కొనుక్కుంటే ఆ విషయం నాకు చెప్పేది. అప్పుడు నేను పిల్లలతో అన్నాను అనమాట, ఇట్లా అమ్మ నన్ను ఆ ధ్వజస్తంభానికి కట్టేసి కొనుక్కుందమ్మా. ఇదివరకు ధ్వజస్తంభం ప్రతి ఒక్కళ్ళు తాకి స్వామివారి దర్శనానికి వెళ్ళారు, ఇప్పుడు అంతా క్యూ లైన్లు ఎక్కువయ్యి వెళ్ళనేయటం లేదు మన్ని అని. అట్లా నేను అంటూనే ఉన్నానండి. పిల్లలు నా పక్కనే ఉన్నారు, నా నోట్లో మాట నోట్లోనే ఉంది. అక్కడ గేట్ తీసేశాడండి. అక్కడ గేటు తీసేయటం, పోలో మన అందరం ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి అందరం వెళ్ళిపోవటం, ఆ ధ్వజస్తంభాన్ని తాకస్తే ఎంత పరవశం అంటే ఇప్పటికి కూడా అణువు నాకు పులకిస్తుంది. ఆ తాకి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళటం ఇంతకన్నా అద్భుతం ఏం కావాలండి. భగవంతుడు ఉన్నాడు. దానికి అంతా గేట్లు అడ్డంగా పెట్టేసి ఉంటారు. అవునండి. మీకు చెప్తాను, అమ్మ 5 రూపాయలు వేసి కొనుక్కుంది కదా, మళ్ళీ మా అమ్మ దగ్గర ఇంకొక 5 రూపాయలు ఉండే అవకాశం లేదు. అంటే నాన్న లేరు, ఏదో ఆవిడ కాలం గడుపుతోంది. దొరుకున్న ఏదో ఆస్తులు అవన్నీ అమ్ముకుని చేసి నేను ఒక బిడ్డని, అంటే పీఠం స్థాపన కన్నా ముందు ఎప్పుడంటే 63 ఆ టైంలో, 63 ఆ టైంలో, అదే పుట్టెండుగుల కార్యక్రమానికి కూడా నన్ను తీసుకెళ్ళింది. అయితే మీకు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అందరు కూర్చుని చక్కగా మాట్లాడుకునేవాళ్ళు యాత్రల గురించి, ఎట్లా చేశారు ఏమిటి, అక్కడ అనుభవాలు ఏంటి అని. నన్ను మా అమ్మ తీసుకెళ్ళింది. తోడుగా మా పిన్ని కూతురు మా అక్కయ్య ఉండే తోడు అక్కయ్యని కూడా తీసుకెళ్ళింది. నడిచి వెళ్తానని మొక్కు అమ్మ. నేను ఎత్తుకునే వయసు కాదు, నడిపించే వయసు కాదు, ఎడపిల్లని. చాలా ఇబ్బంది పడ్డది. మా నాన్న బతికుండగా కూడా తిట్టేవారట మమ్మని, నువ్వు ఇట్లా లేనిపోయిన మొక్కులన్నీ మొక్కుకుంటావు, నువ్వేమి ఎక్కుతావు, నువ్వు నడవలేవు అని అనేవారట. అంటే అప్పటి నుంచి ఉన్న మొక్కు అనమాట. తర్వాత అమ్మ ఎక్కుతుంటే చుక్కల పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి పాపం అమ్మ నన్ను ఎత్తుకుని, ఆ మెట్లు బాగా ఎత్తుంటాయి, ఎక్కలేక చాలా అవస్థపడుతుంటే ఒక వ్యక్తి, అటు మరి ముసలాయన కాదు, ఒక వ్యక్తి చేతిలో ఏ లగేజీ లేదు, ఏంటో ఇంత మడతేసుకుని ఏదో ఒక ఖాళీ సంచి మడతేసి పట్టుకున్నారు. చుక్కల పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి లైట్గా మాసిన గడ్డంట. అమ్మ చెప్తూ ఉండేది, ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది అమ్మ చెప్తేది. ఏది నీ బిడ్డనిటి నాకు నేను ఎత్తుకుంటానని అంటే, అయ్యో బాబు. అంతకుముందు ఈ వ్యక్తి అమ్మ వాళ్ళు కొన్ని మెట్లెక్కి కూర్చుని వీళ్ళు కాళ్ళు పిచ్చుకుంటూ ఉంటే ఆయన కూడా వీళ్ళని చూసి ముసిముసి నవ్వుకుంటూ ఆయన కూడా అలాగే 4 మెట్లెక్కి కూర్చుని ఆయన కూడా అలాగే కాళ్ళు పిచ్చుకుంటూ ఉన్నారట. అయితే అమ్మ అందిట, అదేంటి బాబు నువ్వే నడవలేకపోతున్నావు, మాకు మళ్ళీ నువ్వు కూడా కాళ్ళు ఎత్తుకుంటున్నావు, నా బిడ్డను ఎక్కడ ఎత్తుకుంటావు అని. కాదమ్మా నేను ఎత్తుకుంటానని. అసలు ఆ తీసుకునే దృశ్యం కూడానండి ఎంతో అపురూపంగా అట ఎత్తుకోవటం అనేది చాలామంది ఎత్తుకుంటారు, కానీ కొంతమంది ఎత్తుకోవటంలో ఒక అపురూపం ఉంటుంది. ఆ దృశ్యం చాలా కన్నులకి వింపుగా ఉంటుంది. ఆ బిడ్డను ఎత్తుకోవటం కూడా ఒక అందం అన్నమాట. ఎంతో అపురూపంగా నన్ను తీసుకుని అప్పటి వరకు నొప్పులన్నీ ఆయన కూడా పిచ్చుకుంటూ కూర్చున్న ఆయన అలాగా ఎక్కేసారటండి. ఎక్కేస్తే ఆ రోజుల్లో 63 ఆ టైంలో ఆ చుక్కల పర్వతం ప్రాంతం అంతా ఒక అడవి ప్రాంతం. అక్కడ నల్ల ద్రాక్ష పళ్ళు దొరుకుతాయా? నల్ల ద్రాక్ష పళ్ళు ఎక్కడ ఒక కొట్టు కానీ ఏమీ కానీ లేవు. మరి స్వామి ఎక్కడ సృష్టి చేశారో ఏమో. మళ్ళీ ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత మా అమ్మని బిడ్డని మా అమ్మ చేతికి ఇచ్చేస్తూ నన్ను, అప్పుడు ఈ పేపర్ పొట్లం కట్టేవాళ్ళు, మిఠాయి పొట్లం అంటారు దాన్ని. ఇప్పుడు మరి ఎవరు కడుతున్నారు పొట్లం కట్టి దాంట్లో అండి ద్రాక్ష పళ్ళు అమ్మ చేతికిచ్చి, నీ బిడ్డకి జ్వరం అన్నావుగా ఇగో పెట్టుకో అని ఆ నల్ల ద్రాక్ష పళ్ళ పొట్లం అమ్మకి ఇవ్వటం జరిగింది. నేను ఆ టైంలో 104 జ్వరంతో ఉన్నట పిల్లని, మళ్ళీ జ్వరంతో కూడా ఉన్నట. నీ పిల్లకి జ్వరం అన్నావుగా పెట్టుకో, జ్వరం తగ్గుతుంది. చెప్పలేదు అమ్మగారు అయితే చెప్పలేదు ఆయనకి, అంటే ఒళ్ళు కాలుతోంది అట్లా ఉంది చెప్పింది అమ్మ, జ్వరంతో కూడా ఉంది పిల్ల అని. అట్లా మరి అని అప్పుడు కొద్దిగా దొంగల భయం అది ఉండేది తిరుమలలో. ఇట్లా బలాన్ చోటకి వెళ్ళండి, మీరు ఈ ఏరియాలోనే ఉండండి, ఈ ఏరియాకి వెళ్ళొద్దు అన్న సూచనలు కూడా అమ్మకి చెప్తూ, నాయన నువ్వు వచ్చావు ఏదన్నా మొక్కుండి వచ్చావా అంటే ఏమీ లేదన్నట్టు. మరి ఎందుకు వస్తున్నావు నాయన అంటే, నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు అందుకు వచ్చాను అన్నారు. భగవంతుడు ఉన్నాడు అంటానికి నిదర్శనాలు ఇలా చాలా ఉన్నాయమ్మా. తర్వాత నా చిన్నతనంలో త్రిదుర పీఠం స్థాపించిన తర్వాత నాకు 6 ఏళ్ల వయసు వచ్చింది. అక్కడ
అడవి ప్రాంతం కాబట్టి చాలల్లో బంతిపూలు పూయించేవారు, పెద్ద పెద్ద బంతిపూలు అనమాట. ఒక రైతు తీసుకొచ్చి బంతిపూలు మాలగుచ్చి తీసుకొచ్చి స్వామివారికి వేయండి అని ఇచ్చారు. అది నిట్ట మధ్యాహ్నం 2 గంటల టైం. ఆ 2 గంటల టైంలో ఆ రైతు ఇవ్వగానే నేను పేచి ఇప్పుడే తీసుకెళ్ళి నేను స్వామికి వేస్తాను, గండబేరు నరసింహస్వామికి వేస్తాను. అమ్మ కేకలేసింది, ఎటు కాని టైంలో నిట్ట మధ్యాహ్నం పీఠం తలుపులు తీస్తానంటావు, ఇప్పుడు వెళ్ళి వేస్తానంటావు, ఎట్లాగో 3:30కి మనం గుడి తీస్తాం కాబట్టి అప్పుడు వెళ్ళి వేద్దువు కానీ. చిన్నప్పుడు చాలా పెంకిదానిలేండి పేచీలు. అయితే కాదు నేను ఇప్పుడే వెళ్ళి వేయాలి అని ఏడుపు. అప్పుడు అమ్మకి విసుగు పుట్టి గుడి తాళం చెవులు విసిరేసింది. విసిరేసిపో, వేసుకోపో, ఎట్లా వేసుకోపో, నేను రాను, వేసుకోపో. సరే ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఆ మాల తీసుకుని పీఠంలోకి వచ్చి గుడి తాళాలు తీసి నేను మాల వేయాలని ప్రయత్నం చేస్తే, నేను బుడతని, 6 ఏళ్ల వయసు, నాకు స్వామి అందరూ దాదాపు 4.5 హైట్లో ఉంటారు స్వామి. అది కూడా మెట్ల స్టెప్పుల మీద ఉంటారు స్వామి. పై మెట్టికెక్కినా కూడా నాకు అందరూ, అందులోని 8 తలకాయలు ఈయనకి. నేను ఎక్కడ వేస్తానండి? వచ్చా వేయాలని ప్రయత్నం చేస్తే నా చేత 8 శిరస్సులు ఆయన ఉంచుకుని మాల వేయించుకున్నారు తెలుసా అండి. 6 సంవత్సరాల పిల్లకి నాకు ఇచ్చిన నిదర్శనం అది. మరి ఆ టైం వేశాను, ఆయన ఉంచి వేయించుకున్నారు నా చేత మాల. ఇంతకన్నా ఏం కావాలి? భగవంతుడు ఉన్నాడు అంటారు నిదర్శనం. మరి ఇప్పటికీ కూడా ఎంత నమ్మకంతో నా కళ్ళల్లో కానీ నా బాడీలో కానీ ఆ వైబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయంటే నేను 6 ఏళ్ల పిల్లప్పుడే నేను అనుభవించిందే కదా. లేకపోతే ఇంత ఇదిగా ఇంత పరిపూర్ణంగా నేను ఎట్టా మాట్లాడగలుగుతున్నాను, ఎలా చెప్పగలుగుతున్నాను? నేను ఆ త్రిదిరిపీఠంలో ఒంటరిగా ఉండాలి అరణ్య ప్రాంతంలో అంటే నాకు ఆ టైం నుంచే నేనున్నాను సుమా అనని ఒక పరిపూర్ణమైన బలం ఆ టైంలో వేయబట్టే నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఆయన అట్లా చూపించ భగవంతుడు అండ అనేది మీ పుట్టుకతోనే మొదలైపోయింది. వేశారమ్మా, చిన్నపిల్లగా ఉన్నప్పుడే నాకు బీజం వేశారు. కాబట్టి చాలా అండి చిన్నపిల్లలు అప్పుడు మామయ్య గారి పిల్లలు మేమందరం వేసంకాలం సెలవులకు వస్తే ఒక 50-60 మంది పిల్లలను చేరేవాళ్ళం పీఠంలో. మాతో పాటు మేము గవ్వలాడితే ఆయన గవ్వలాడేవారు తెలుసండి. అష్టాచెమ్మ అని వాడుకుంటాం కదా, అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఫోన్లు టీవీలు ఇవన్నీ లేవు కదా. ఉంటే ఎప్పుడో ఒక రేడియో ఉండేది, ఆల్ ఇండియా రేడియో, అదేదో వినేవాళ్ళం. అది కూడా పీఠంలో ఉరికినేవారు కాదు, గురువు గారు కాదు, ఉరికినేవారు కాదు. అది ఎప్పుడు వార్తల వరకే వినేవారు, లోకం తెలియటానికి. మిగతా అవన్నీ ఏమి పాటలు అవన్నీ విననిచ్చేవారు కాదు. అప్పుడు ఆ పిల్లలందరం కూర్చుని అష్టాచెమ్మ ఆడుకుంటుంటే స్వామి నిజంగా సాక్షాత్ ఎవరికి కనిపిస్తాడో తెలుసా అండి? 3 సంవత్సరాల పిల్లలకి కనిపిస్తారు. అంటే తెలియని వయసు. వాళ్ళు అబద్ధాలు ఆడలేరు, ఉన్నట్టు చెప్తారు. అప్పుడు మేము కొద్దిగా ఏజ్ వచ్చిన పిల్లలం, 7 ఏళ్ళు అలా వచ్చిన పిల్లలం. అయితే ఒక బాబు ఉన్నాడు, మాకు తెలిసిన వాళ్ళ బాబే. తాతగారి శిష్యరకం కోసం వాళ్ళ అమ్మా నాన్నగారితో పాటు వచ్చారు 10 రోజులు ఉండటానికని. వచ్చినప్పుడు మేమందరం అష్టాచెమ్మ ఆడుతున్నాం. సంధ్యాకాల టైం బాగా గుర్తు, అంటే ఇంకా సంధ్య వస్తుందని గవ్వలేస్తుంటే అక్కడ ఊంచాయి కూర్చున్నాడు. ఆయనకు కూడా గవ్వలు ఇవ్వండి అని వాడిని దేవుణ్ణి ఊంచాయి అనేవాడు. ఊంచాయి అని పిలిచేవాడు. ఊంచాయి అక్కడ కూర్చున్నాడు, ఆయనకు కూడా గవ్వలు ఇవ్వండి, గవ్వలు వేస్తారని వీడు మారం పేచి. ఏందిరా ఎవరికి కనిపించట్లేదు. మేము కొద్ది పెద్ద అయ్యాం కదండి, మేము కొద్ది పెద్ద అయ్యాం కదా. అయినా మేము అక్కడున్న వాళ్ళని మేము చెప్తే ఏముంది, మా పేటమే కదా. పరాయి బిడ్డ చెప్తేనే అక్కడ నిదర్శనం అనేది బయటపడుతుంది. అప్పుడు ఏం ఉంచాయిరా, ఏంటి ఊరికి గోల పెడితే అక్కడ ఎవరున్నారు అంటే, రా ఏ ఉంచాయి చూపిద్దు కానీ రా అని పీటల్లో తీసుకెళ్తే గండబేడి నరసింహస్వామి చూపించాడు. కాబట్టి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయమ్మా. ఇలా కూర్చుని మనం మాట్లాడుకుంటే నెల కూడా పడుతుంది. ఒక్క టైంలో అండి మాట వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి, నేను ఉన్నంతలోనే జరుపుకునేదాన్ని నా సంసారాన్ని. నేను 100 రూపాయలతో కూడా నేను గడుపుకున్న రోజులు ఉన్నాయి. అయితే నా చదువులు, పిల్లల చదువులు విషయంలో వాటిల్లో ఎంత కావాలి, ఎంత ఖర్చు పెట్టా, బడ్జెట్ పద్మనాభాన్ని నేను అట్లా లెక్కలేసుకుని సంసారం చేసుకునేదాన్ని. పిల్లలకి అదనంగా నేను స్వీట్లు కానీ పళ్ళు కానీ ఇవన్నీ కొని పెట్టే పరిస్థితి కాదు. కొని పెట్టచ్చు అనుకో, అది అనవసర ఖర్చుగా భావించేదాన్ని. వచ్చేపోయేవాళ్ళు ఆదరణ ఎట్లా అంటే నా అంతవరకు కోటా బియ్యం అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు, రేషన్ బియ్యం మా చిన్నతనం నుంచి. ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చుకుని నేను గడుపుకుని, ఎవరన్నా అతిథి అభ్యాగతులు వస్తారు త్రిదిరిపీఠ వాళ్ళకి కొద్దిగా సాంబా మసూరి బియ్యం తీసుకొచ్చి పక్కన పెట్టి వాళ్ళకు వండి అలా
పీఠం నిర్వహణ చేసేదాన్ని. ఆ చేసే టైంలో సరుకులు తీసుకుని వచ్చా, సరుకులు అవసరం కాబట్టి సరుకులు తీసుకుని వచ్చాను. మాకు మండల కేంద్రం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సరుకులు తీసుకుని అక్కడ పెట్టుకున్నాను, బస్సు కోసమేని వెయిట్ చేస్తుంటే మిగతా వీళ్ళందరూ ఉంటారు కదా జనాలు, ఇంకా సరుకులు తీసుకుని మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ ఈ పళ్ళ బండ్ల మీద వాటి మీద వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. పళ్ళు ఎవరు కావాల్సిన వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. నాకు బాధ అనిపించింది చూసి, అరే నా దగ్గర అంత డబ్బు లేకపోబట్టే కదా నా బిడ్డలు ఇంట్లో ఉన్నారు, సెలవులకు వచ్చారు, కనీసం వాళ్ళకి ఒక డజన్ అరటిపళ్ళు నేను కొనుక్కెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాను. ఇంటికి వచ్చాను, పిల్లలతో నేను చెప్పానమాట, అమ్మా ఇట్లా వాళ్ళందరూ ఇట్లా కొనుక్కుంటున్నారు, నాకు బాధ అనిపించింది నాన్న. వాళ్ళ చేతులు పుచ్చుకుని కన్నీళ్ళు పెట్టుకున్నా, నా దగ్గర లేకపోబట్టే కదా మీకు ఒక డజన్ పళ్ళు కూడా నేను తేలేకపోయాను, నిత్యావసరాలు ఖర్చులు కూరగాయలంటే అవసరం కాబట్టి తీసుకొచ్చాను, తేలేకపోయాను నాన్న అని బాధపడితే, మా పిల్లలు యోగ్యులండి, అలా నువ్వు బాధపడద్దమ్మా, మనకు తెలియదా మన కుటుంబ పరిస్థితులు, ఏం కాదు స్వామి ఉన్నాడు అని అన్నారండి. రాత్రి 7 అయింది, సరిగ్గా ఉదయం మాకు 7 గంటలకు ఫస్ట్ బస్సు. ఒక ముసలాయన ధోతి పంచి కట్టుకుని కేవలం పళ్ళ కవరే తీసుకుని దిగాడు. పూజ కంటే నమ్ముతారా? ఎవరైనా వస్తే సహజంగా పూజకి కొబ్బరికాయ, టెంకాయలు, తీసుకొస్తారు, ఏమీ లేదు, అన్ని పల్లె. అప్పుడు లేచి వాకిట్లా ముగ్గది వేస్తున్నాను, బస్సు దిగారు. నాన్న ఎవరో పూజకు వచ్చినట్టున్నారు, ముందు నువ్వు గుడి తాళాలు తీసి ఆ తాతగారిని కూర్చోబెట్టు, అమ్మ వస్తున్నారండి వచ్చి పూజ చేయిస్తారు అని కూర్చోబెట్టమ్మా అంటే, మా చిన్నమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన అక్కడ కూర్చోబెట్టి, నేను స్నానానికి వెళ్ళానండి, బయటకు వచ్చేదాకా కూడా ఆగలేదు పిల్ల, పరిగెత్తుకుంటూ వచ్చింది జింకల్లి. వచ్చి అమ్మ నువ్వు రాత్రి అలా బాధపడ్డావు కదా, కన్నీళ్ళు పెట్టుకున్నావు కదా, వారు పూజకు వస్తూ ఇంత పళ్ళ కవరమ్మా, ఆ కవర్లో అన్ని రకాలు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, సపోటాలు ఉన్నాయి, దానిమ్మలు ఉన్నాయి, ఆపిల్ ఉంది, అన్ని రకాల పళ్ళతో ఆయన కవర్ తీసుకుని వచ్చారమ్మా అని అంటే, బాత్రూమ్ తలుపు కొట్టేసి చెప్పేస్తోంది ఆగక తనకి, నువ్వు అలా బాధపడ్డావు, పాపకి మనసులో ఉండిపోయింది అది. అలా వారు అట్లా రావటం చాలా అండి, అట్లాంటి నిదర్శనాలు. స్వామి ఉన్నాడు అంటానికి, స్వామి సాక్షాత్తు మనకి కనిపించి నడుపుతాడు అంటానికి నిదర్శనాలు ఇలా చాలా చాలా ఉన్నాయమ్మా. అంతే, మన అనుభవాలే మనకి దేవుడు ఉన్నాడు, భగవంతుడు మనతో పాటు నడుస్తున్నాడు, మంచి చెడులో మనకి తోడుగా ఉన్నాడని తెలియజేసేది మనకి జరిగే సంఘటనలే కారణం. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలన్నీ కూడా మనకి ఏదో పెద్ద అద్భుతాలు, ఏదో దేవుడు పెద్ద కనిపించేశాడని కాకుండా, చిన్న కష్టం పెద్ద కష్టంలో కూడా మీకు కనిపించి పక్కనే చూస్తున్నాడు మిమ్మల్ని. అదేనండి నేను అనేది, సాక్షాత్తు భగవంతుడు కనిపించాలి అనుకోవటం అది సమంజసం కాదు, ఇలా తోడై నడిపించడం అనేది ఒక అద్భుతం, ఒక నిజంగా. కాబట్టి ఇట్లాంటి త్రియుధుల పీఠంలో నేను దైవంతో నేను అనుభవించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయమ్మా. నేనే కాదు, నా పిల్లలు కూడా దీనికి సాక్షిభూతులు. వాళ్ళు కూడా ఈ అనుభవాలన్నీ పండించుకుని వాళ్ళు కూడా సాక్షిభూతులు. వాళ్ళు ఎన్నో పొందున్నారు. పిల్లలు హాస్టల్కి వెళ్ళాలి, ట్రైన్లో కొంత చిన్న వయసులో అయితే నేనే తీసుకెళ్ళి దింపేదాన్ని, పిల్లలు చిన్నపిల్లలు కదా అని. ఒక వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు తోడయ్యారు, అక్క చెల్లెలు, వాళ్ళే వెళ్ళగలుగుతారు కదా అని రేపల్లో చదువుకునేవాళ్ళు ఉమెన్స్ కాలేజీ, వాళ్ళని నేను పంపించడం జరిగేది. సెలవులు అయిపోతే ట్రైన్లో ఎంతోమంది పిల్లలు వెళ్తారు హాస్టల్కి, మళ్ళీ కాలేజీలు తిరిగి వెళ్ళేవాళ్ళు, హాస్టల్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నా బిడ్డలు ఇద్దరికి ఒక 3 లగేజీలో ఏమో ఉంటాయి, అంటే వెళ్ళేటప్పుడు పచ్చళ్ళను, ఏమో సబ్బులు, తలనూళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ తీసుకుని వెళ్ళేటప్పుడు చాలాసార్లు కాదండి, ప్రతిసారి అనుభవమే. ఎక్కేటప్పుడు కూడా ఈ పిల్లలు వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు, అప్పుడు ప్యాసింజర్ ఎక్కేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, ఈ పిల్లలే ఎక్కువ ఉంటారు ఆ టైంలో. ఎంతమంది పిల్లలు ఎక్కుతుంటే కేవలం నా పిల్లల బ్యాగులే ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మ ఇటు ఇవ్వండి అని వాళ్ళు మోసి ట్రైన్లో పెట్టి, వాళ్ళు ఏదో పనున్న వాళ్ళలాగా రేపల దాకా కూడా ప్రయాణం చేసి, మళ్ళీ రేపల నుంచి కూడా బయటికి తీసుకొచ్చి రిక్షా దాకా మోసి, రిక్షా మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి ప్రతిసారి పంపించడం అనేది జరుగుతుంది భార్యాభర్తలుగా. అంటే పిల్లలంట మరి ఇంతమంది తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లగేజీ వీళ్ళు ఎందుకు అందుకోరు, మా దగ్గరే అందుకోవటం, కలిసి ప్రయాణించడం, రావడం, పోవడం, అంటే దగ్గర భద్రతగా ఉన్నట్టున్నారు. నా విషయంలో కూడా అండి, ఈ మధ్య నాకు కూడా చాలాసార్లు, ఎన్నోసార్లు
నేను ట్రైన్లో ఏదైనా నేను ప్రయాణం చేస్తున్నాను, స్వామి నాకు ఎండ విపరీతంగా ఉంది, నాకు రిజర్వేషన్ అయితే లేదు, అత్యవసర ప్రయాణం ఇది, నాకు ఒక బెర్త్ దొరికితే చాలు ఏసీలో నాకు వస్తుందండి, ఎక్కుతాను. టీసీ గారిని అడిగితే ఎక్కడైనా ఖాళీ ఉంటే ఒకటి ఇవ్వండి, ఉంటుంది, నాకు వస్తుంది. అలా ఎన్నో అనుభూతులమ్మా. అసలు చెప్పడానికి ఆధ్యాత్మిక కేంద్రం భగవంతుడు ఉన్నాడు అంటానికి త్రిదురిపీఠం గండబేడి నరసింహస్వామి, ఆ గురుదేవులు యొక్క అనుగ్రహం కటాక్షంతోనే ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాము. థ్యాంక్ యూ అమ్మ. మీ అనుభవాలు ఒక్కొక్కటి మాకు ఒక పాజిటివ్ అనేది వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అయిపోతున్నాయి. అంటే భగవంతుడు అనేవాడు ఎక్కడో కాదు, మనం చేసే దాంట్లోనే, మనం చేసే మంచిలోనే, మనం చేసే పూజల్లోనే మనం అనుభవించాలి తప్ప దాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదని చాలా చక్కగా చెప్పారు. ప్రతి జీవికి జీవితంలో అనుభవాలేనండి. కానీ ఏంటంటే యోగమాయ చెప్పుకోలేరు. ఎట్లా అంటే కృష్ణుడు మన్ను తింటే యశోదాదేవి ఏది నోరు చూపించు, నువ్వు మన్ను తిన్నావా కృష్ణ అంటే ఆయన చూపిస్తే ప్రపంచాలన్నీ చూపించాడు, భూగోళం అంతా కనిపిస్తుంది, అయిపోయింది. నువ్వు పరమాత్మవా అని పాపం ఆవిడ అట్లా నిలబడిపోయింది స్థాణువై. ఆ మాయ తొలగిపోయేసరికి మళ్ళీ తనయుడే తల్లి, మళ్ళీ మొదలే చెవులు పిండటం అనేది. కాబట్టి కొన్ని కొన్ని అనుభూతులు ఎవరికి వాళ్ళు అనుభవించినా కూడా యోగమాయలో ఉంటాం. ఎవరు తను చెప్తే ఇది అతిశయోక్తి అంటారేమో, అబద్ధం అంటారేమో, కాదేమో, అవునేమో అని మీమాంసలో ఉంటాం. కానీ పక్కాగా భగవంతుడి యొక్క మహిమలే ప్రతి ఒక్కళ్ళు ప్రతి జీవితంలోనూ ఏదో టైంలో ఇవన్నీ అనుభవిస్తూనే ఉంటాం, కానీ బయటపడలేము అంతే. అది చెప్పలేము, కొన్ని దేవుడు కూడా ఆపేస్తాడేమో అని కాదండి, మీమాంస చెప్తే ఇదే నచ్చేయద్దు అనుకుంటారేమో, అబద్ధం నమ్మరేమో అనని. కానీ ఎవరికి వాళ్ళకే స్వానుభవం. ఇట్లాంటి మధురానుభూతులు చాలామంది ప్రపంచంలో అనుభవిస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మీ అనుభవాలే మాకు పాఠాలుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి.